జై శ్రీరామ్, జై శ్రీష గైస్. ఎలా ఉన్నాయి టు ఫ్యామిలీ? నేను కొని మీరందరూ చాలా చాలా మంచి ఉంటారు. సో గైస్, మొత్తానికైతే ఈ రోజు అయితే ఈ వీడియోలో అయితే మనం అయితే క్రేన్ కి సంబంధించి వర్క్ స్టార్ట్ చేయడానికి పోతున్నాం. సో మొత్తానికి లాస్ట్ వీడియోలో అయితే జస్ట్ మొత్తానికి దాంట్లో మనం అయితే ఒక బ్లూ ప్రింట్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం. మెజర్మెంట్ అయితే ఈరోజు అయితే ఆ మెజర్మెంట్ ప్రకారంగా వర్క్స్ అనేవి స్టార్ట్ చేయడానికి పోతున్నాము. సో ఈ వీడియోలో అయితే మెయిన్గా ఈరోజు ఇప్పుడు అయితే క్రేన్ నిన్ననే వర్క్ స్టార్ట్స్ అయిపోయినాయి, కానీ ఇప్పుడు ఈరోజు నుంచి మెయిన్గా మనం కార్డ్బోర్డ్ కటింగ్ చేయడం కానీ ఆ కార్డ్బోర్డ్ని స్టిక్ చేయడం కానీ ఏమేమి మెటీరియల్ యూజ్ అవుతున్నాయి సో అవన్నీ అయితే ఈ వీడియోలో చెప్పడానికి పోతున్నాం. అండ్ ఇంకోటి చెప్పకముందు ఏమేమి ఆల్రెడీగా కొన్ని మెటీరియల్ అయితే తెచ్చినాను. సో అవన్నీ అయితే ఈ వీడియోలో మీకు చూపెడతాము డీటెయిల్తోని. సో మొత్తానికి అయితే అందరైతే వీడియోకి స్టార్టింగ్లో లైక్ చేసేయండి. సో ఈ వీడియోలో మెయిన్గా క్రేన్కి మంచి వర్క్ అయితే స్టార్ట్ అవుతుంది. సో మీరందరైతే ఇంకోటిగా ఇంకా మన వినాయక చవితికి అయితే కొన్ని డేస్ అయితే ఉన్నాయి, కానీ కర్ర పూజ వర్క్ అయితే మనం అన్ని వెహికల్స్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. సో నిర్జల ఏకాదశి వరకు. సో దాంట్లో ఇంకా 140 డేస్ మాత్రమే ఉన్నాయి. సో అలా అనేసి 140 డేస్లో మనం క్రేన్ అండ్ అలాగే టస్కర్ అయితే కంప్లీట్ చేసేయాలి. సో అలా అనేసి మీరు అందరైతే ఛానల్ మీద ఇప్పటి నుంచి రెగ్యులర్గా అయితే ఉండండి. క్రేన్ ఏ విధంగా ప్రిపేర్ చేస్తామో అన్నీ అయితే డీటెయిల్తో మీకు అయితే చూపెడతాము. అయితే లాస్ట్ వీడియోలో మనం చేసిన క్రేన్కి సంబంధించి ఇక్కడైతే మెజర్మెంట్ అయితే ఉందిగా. సో ఈ మెజర్మెంట్ ప్రకారంగానే మనమైతే అన్ని కార్డ్బోర్డ్స్ అయితే కట్ చేసుకొని ఇక్కడైతే పెడుతున్నాము. మొత్తానికి అయితే మనమైతే ఈ టైర్స్ అయితే తెచ్చుకున్నాము. మొత్తానికి అయితే ఈ టైర్స్ అయితే మనమైతే యూజ్ చేస్తున్నాం మన క్రేన్ కోసం. సో టోటల్ 4 అయితే ఇట్లాంటివి తెచ్చినాను. సో దీన్ని మనం ఈ విధంగా అయితే పెడతాము. సో మొత్తానికి ఇవనేది ఇంకా చాలా నాకు బెస్ట్ క్వాలిటీ అనిపించినాయి. అలా అనేసి మనం ఈ టైర్స్ అయితే తీసుకున్నాము క్రేన్ కోసము. సో మొత్తానికి ఇంకోటి గైస్ గమ్ గిన్నె తెచ్చుకున్నాను. సో గమ్స్ గిన్నె తెచ్చుకున్నాను అండ్ అలాగే ఫెవికిక్. సో ఈ మెటీరియల్ అయితే ఇప్పటివరకు మనకి యూజ్ అవుతుంది. ఇవన్నీ అయితే మనం తెచ్చుకున్నాము. అండ్ ఇంకోటి సైజ్ ప్రకారంగా నేను కార్డ్బోర్డ్ గిన్నె కట్ చేసుకున్నాను. సో మీకు వీడియో ఎక్కువ లెంత్ కాకుండా మీకు అంతా తొందరగా చూపెట్టాలనే ఉద్దేశంతో ముందుగా కార్డ్బోర్డ్ కట్ చేసుకున్నాను. సో ఇదైతే మెయిన్ బేస్ అయితే ఉండబోతుంది గైస్ క్రేన్లో. సో దీనిలో అయితే మనం డబల్ కార్డ్బోర్డ్ అయితే యూజ్ చేస్తాము. సో మొత్తానికైతే మనమైతే ఇప్పుడు ఈ కార్డ్బోర్డ్ అయితే తీసుకున్నాం. సో దీని మెజర్మెంట్ ఒకసారి మీకు అయితే చెప్తాను. సో మొత్తానికి 45 సెంటీమీటర్ అండ్ అలాగే 17 సెంటీమీటర్ మెజర్మెంట్తో అయితే చేస్తున్నాము. సో మొత్తానికి దీని లెంత్ అనేది బ్రెత్ కానీ సో అదంతా నేను ఇప్పుడు మీకు చెప్పేసినాను. సో ఇట్లాంటివి 2 కార్డ్బోర్డ్స్ అయితే తీసుకుంటున్నాను. సో దాంతో థిక్నెస్ ఎక్కువ అయితే స్ట్రాంగ్ అయితే ఉంటుంది కదా. సో ముందుగా గమ్ అప్లై చేసినాక దాని మీద ఇంకొక కార్డ్బోర్డ్ అయితే స్ట్రాంగ్గా స్టిక్ చేయడానికి హ్యామర్తో కొంచెం ప్రెస్ చేసేసినాం. సో ఇప్పుడైతే దీని మీద స్ట్రాంగ్ అయితే స్టిక్ అయిపోయింది. సో మొత్తానికి మనం క్రేన్కి సంబంధించి కొంచెం వర్క్ అయితే ఆఫ్లైన్ కింద చేసినాము. అది నేను మీకైతే ఈ వీడియోలో మొత్తం 100% చూపెడతాను. సో మొత్తానికైతే ఇప్పుడు మీ ఇవి మనం సన్నగా కార్డ్బోర్డ్స్కి సంబంధించి స్ట్రిప్స్ అయితే కట్ చేసుకున్నాం కదా స్కేల్స్ లెక్క. సో ఇవనేది మనం సైడ్స్లో అయితే స్టిక్ చేయడానికి కట్ చేసుకున్నాము. సో మొత్తానికి దీన్ని అయితే ఒక మెజర్మెంట్తో కట్ చేసి సైడ్స్లో అయితే పెట్టేస్తున్నాము. సో దీంతో మన క్రేన్ అనేది చాలా హెవీగా అండ్ అలాగే సైడ్ నుంచి లావుగా అయితే హెవీగా అయితే కనిపిస్తుంది. సో అలా అనేసి స్టిక్ చేసినాక దాని మీద కొంచెం ఫెయికిక్ అయితే పెట్టినాం, ఎందుకంటే ఫెయికాల్ ఆడడానికి టైం పడుతుంది కదా. సో అలా అనేసి టైం వేస్ట్ కాకుండా కొంచెం దాని మీద ఫెయికిక్ వేసేసినాం. సో దాంతో తొందరగా అయితే ఆరిపోయింది. సో మొత్తానికి ఇప్పుడైతే అదే మెజర్మెంట్తో దీన్ని 4 సైడ్లో అయితే అప్లై చేసేస్తాను. అండ్ ఇంకోటి టైర్స్ గిన్నె అయితే మీకు చూపెట్టినాక సో అట్లాంటివి మనం ఏదైతే బ్లూ ప్రింట్ అయితే డ్రా చేసినాం కదా. సో దాంట్లో అయితే అట్లాంటివి టోటల్ 4 టైర్స్ అయితే వస్తాయని మనం డ్రా చేసినాము, కానీ 2 టైర్స్ అయితే వస్తాయి. మిగతా 2 టైర్ అయితే మనం దానికి ఏదైతే ఇంజన్లకు అయితే యాడ్ చేస్తాం కదా. సో దాంట్లో అయితే 4 టైర్స్ అయితే ఉంటాయి. సో దాంతోనే అటాచ్ అయ్యి మన క్రేన్ అయితే నడిచేటట్టుగా అయితే ప్రిపేర్ చేస్తాము. సో మొత్తానికి అయితే నేను రోజుకి కొంచెం వర్క్ చేసుకుంటా క్రేన్కి సంబంధించి వర్క్ అనేది 100% అయితే కంప్లీట్ చేసేస్తాను. సో మొత్తానికి అయితే నేను అనుకుని శివరాత్రి వర్క్ అయితే మన క్రేన్కి సంబంధించి వర్క్స్ అయితే 100% కంప్లీట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. దానికంటే ముందు కంప్లీట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఈ వర్క్ అయిపోగానే మనమైతే ఒక టస్కర్ గిన్నె ప్రిపేర్ చేసుకుంటాము. సో మొత్తానికి అయితే ఇప్పుడైతే మనం దీంట్లో అయితే హోల్స్ అయితే చేసుకుంటున్నాము. మీరు కనుక చూస్తే యాక్చువల్గా దాన్ని ఎందుకంటే మన క్రేన్ అనేది ఏదైతే మెయిన్ క్రేన్కి సంబంధించి ఒక పోల్ అయితే ఉంటుంది కదా. సో అదన్నీ అటు ఇటు మూవ్ కావడానికి దాని మధ్యలో అయితే ఒక బ్యాటరీ అయితే పెడతాము. సో దాంతో అదైతే మొత్తం 360 డిగ్రీ అయితే తిరుగుతుంది. అండ్ ఇంకోటి ఏదో హోల్ మొత్తం కిందకి రాకుండా దానికి కార్డ్బోర్డ్స్ అయితే స్టిక్ చేస్తున్నాను. సో చిన్నగా అయ్యేటట్టుగా కార్డ్బోర్డ్స్ అయితే స్టిక్ చేస్తున్నాను ఇక్కడ మీరు కనుక చూస్తే. సో మొత్తానికైతే
నేనైతే ఇంకోటిసారి అయితే మీకు డీటెయిల్తో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే మనం ఏంటిది ఏ విధంగా క్రేన్ అనేది ప్రిపేర్ అయితే చేసినాము. అండ్ ఇంకోటి క్రేన్ వర్క్ 100% కంప్లీట్ అయిపోయినాక ఒక్కసారి ఆ క్రేన్తో మనం అయితే మీకు ఏదైనా లిఫ్ట్ చేసి ఆ వస్తువుని లిఫ్టింగ్ చేయడం కానీ అంతా అయితే చూపెడతాము మొత్తం కంప్లీట్ అయిపోయినాక. సో దాంతో మీకు ఇంకా చాలా క్లారిటీ అర్థమైపోతుంది క్రేన్ ఏ విధంగా ప్రిపేర్ అయిందని. మొత్తానికి అయితే ఇక్కడ అయితే మనం హోల్ చేసినాం కా ఇప్పుడు దాకా. సో ఆ హోల్ అయితే ఈ విధంగా అయితే ఉంది. సో దీంట్లో మొత్తానికి మీరు కనుక చూస్తే ఈ విధంగా అయితే దీంట్లో వచ్చింది. దీంట్లో అయితే మనం వేయడానికి పోతున్నాం ఒక మొత్తం దీంట్లో అయితే ఇప్పుడు ఏం పవర్ అయితే లేదు. సో ఎంటీ ఉంది ఇది. సో దీన్నే పెడుతున్నాం మనం అయితే. సో ఇప్పుడు దీన్ని అయితే ఇక్కడ పెడుతున్నాం కదా మొత్తానికి. సో దీని అయితే ఇప్పుడు ఇక్కడ పెట్టేసినాం కదా. సో మన క్రేన్ అనేది జస్ట్ పైనకి లేచి ఇట్లా ఒక వస్తువు ఉంటుంది. సపోజ్ ఇప్పుడు క్రేన్ది ఇది పోల్ అనుకోండి. సో ఆ పోల వస్తువు ఈడుందంటే క్రేన్ ఆడికి పోదు. సో ఇది దీని మీద ఒక బేస్ అయితే వస్తుంది కదా. సో ఒక్కసారి అయితే అది మీకు చూపెడతాను. సో పోయినసారి క్రేన్ గిన ఆ విధంగానే ఉండే. సో మీకు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇదైతే ఈ విధంగా అయితే ఒకటి ఉంది గైస్. సో ఇక్కడైతే నేను కొంచెం డిజైన్గా క్యాబినెట్ టైప్ అయితే చేసినాను. సో దీంట్లో కూర్చొని డ్రైవర్ అయితే నడిపించచ్చు దీన్ని. సో ఆ విధంగానే దీంట్లో ఇంకా డిజైన్స్ అయితే వస్తాయి. ఈ కార్డ్బోర్డ్ హోల్స్ అన్నీ ఫిల్ అయిపోతుంది టిష్యూ పేపర్స్తోని. అండ్ ఇగోండి ఇక్కడైతే ఒక డిజైన్ లాగా అగ్గిపెట్టే బాక్సెస్ అయితే యూజ్ చేసినాము. సో మొత్తానికి దీన్ని ఇంజన్ టైప్ అయితే లాస్ట్గా అయితే మొత్తం ప్రిపేర్ చేసేస్తాము. సో దీంట్లో ఇక్కడ హోల్ అయితే చేసినాం కదా. సో దీంట్లో ఆ సెల్ అనేది దీంట్లో వచ్చేస్తుంది కదా మొత్తానికి. సో ఇది ఒక్కసారి అయితే దీంట్లో కింద టైర్ పెట్టినాం కదా. సో అలా అనేసి ఇదైతే ఈ విధంగా వస్తుంది. సో మొత్తానికి ఇప్పుడైతే ఇదైతే తిరుగుతుంది కదా మీరు కనుక చూస్తే. ఇప్పుడు సపోజ్ ఈడైతే క్రేన్కి సంబంధించి పోల్ ఉందని మీరు అనుకోవచ్చు, కానీ స్ట్రేట్గా పోల్ ఉంది. సో దాన్ని మనం ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఒక ఐటమ్ ఉంటుందని లిఫ్ట్ చేయాలంటే క్రేన్ అనేది ఈ విధంగా మూవ్ అవుతుంది. సో మరి దాని తర్వాతకి మన క్రేన్కి సంబంధించి దీన్ని ఇంకా కొంచెం స్మూత్గా అయ్యేటట్టుగా అయితే చేయాలి. ఆయన కొంచెం స్మూత్గా అయితే ఉంది. సో ఇప్పుడైతే క్రేన్ ఈ విధంగా వచ్చి ఇక్కడ ఉన్న ఐటమ్ని లిఫ్ట్ చేసి ఇక్కడైతే ఇట్లా మెటీరియల్ లిఫ్ట్ చేసి ఇక్కడైతే పెట్టచ్చు, లేకపోతే ఆడ నుంచి లిఫ్ట్ చేసి ఇట్లా తిప్పి ఇక్కడ పెట్టచ్చు. సో ఈ విధంగా రియలిస్టిక్ క్రేన్ లెక్క వచ్చింది. మీకైతే యాడ్ చేయాలనిపించింది తప్పకుండా కమెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ ఇంకోటి ఈ నుంచి కింద మొత్తం రొటేట్ చేసి ఇది 365 తిరుగుతుంది గైస్. సో మన క్రేన్ అయితే సో మొత్తానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ ఇంకోటి క్రేన్కి సంబంధించి తాడ్లు కానీ మనకి ఎక్స్ట్రా ఏమైనా మెటీరియల్ కానీ, సో దీనికి టైర్ ఉంది కదా. సో ఇట్లాంటి ఎక్స్ట్రా టైర్స్ కానీ సో అవన్నీ అయితే ఇక్కడ మనం పెట్టచ్చు. సో ఇదైతే ఒక బాక్స్ ఇక్కడ ఎంటీ ప్లేస్ అయితే ఉంటుంది కదా. అలా అనేసి ఇక్కడైతే ఒక బాక్స్ పెట్టినాము. సో దీనికి ఇట్లా కట్ చేసుకున్నాను. సో ఇప్పుడు అయితే దీంట్లో ఏమైనా పెట్టచ్చు, ఇట్లా ఓపెన్ ఉంటుంది, దీంట్లో ఏమైనా పెట్టచ్చు. సో చాలా అంటే చాలా స్టోరేజ్ అయితే ఉంది దీంట్లో. ఇది ఎంత పెద్దగా అయితే ఉంది కదా మీరైతే చూసుకోవచ్చు. సో మన క్రేన్లో చాలా ప్లేస్ అయితే కవర్ చేస్తుంది, కానీ ఇక్కడైతే ఎంటీ ప్లేస్ అయితే ఉంటుంది గీడ్ నుంచి గీడ్ దాకా. సో దీంట్లో హాఫ్ పార్ట్ అయితే మనం ఇది స్టిక్ చేసేసినాం. చాలా స్ట్రాంగ్ అయితే స్టిక్ అయిపోయింది చూస్తే. సో దీని లోపట అయితే చూసుకోవచ్చు స్పేస్ అనేది చాలా ఉంది దీని లోపట అయితే. అండ్ ఇంకోటి అయితే ఒక్కసారి అయితే మనం దీన్ని రోటేట్ చేసి దీని కింద ఏ విధంగా ఉంటుంది చూపెడతాను. అండ్ ఇంకోటి అయితే మెయిన్ క్రేన్ అనేది యాక్చువల్గా ఇదే ఉంటుంది. దీని మీద ఇక్కడైతే క్రేన్కి సంబంధించి పోల్ అయితే వస్తుంది. పోల్ అంటే ఏదైతే దీంట్లో మధ్యలో ఒక స్తంభం టైప్ అయితే వస్తుంది కాగా. సో ఈ విధంగా మెయిన్ లిఫ్టింగ్ రాడ్ అనుకోవచ్చు. సో అదైతే వస్తుంది ఇక్కడ. అయితే దీన్ని అయితే మనం ఒకసారి తీసేద్దాము. సో ఇప్పుడైతే ఒకసారి దీన్ని రొటేట్ చేసి టైర్ ఏ విధంగా పెట్టినాం చూపెడతాను. సో చూస్తుండగా టైర్ అయితే ఏ విధంగా రొటేట్ అవుతుంది. సో ఇప్పుడైతే ఒకసారి దీన్ని రొటేట్ అయితే చేసి మీకు చూపెడతాను. సో మొత్తానికి ఇక్కడైతే చాలా గమ్ అయితే లీక్ అయింది. సో దాని రీజన్ కింద చెప్తాను. సో ఇక్కడ నుంచి అయితే అయింది ఇది. సో మొత్తానికి ఇక్కడైతే ఒకసారి చూస్తే కనుక మనం అయితే ఈ విధంగా చేసినాము. సో ఈ పైప్స్తోని. సో ఈ పైప్ అనేవి అక్కడ వేస్ట్గా మెటీరియల్ ఉండే. సో దీంతోనైతే మనం చేసినాము. యాక్చువల్గా దీంట్లో అయితే మనం ఎంత అయినా మంచి ఒక మెటీరియల్తో చేస్తున్నాం కదా. సో అలా అనేసి ఈ పైప్తోనైతే చేసినాము. సో మొత్తానికి ఈ పైప్ని ఇంత కట్ చేసినాము. సో మనం మెజర్మెంట్ కాకుండా మనకి టైర్స్ ఏ విధంగా కంఫర్ట్ ఉండాలి ఇక్కడ. సో ఆ విధంగానే చేసినాము. అంటే మంచిగా అయితే తిరిగేటట్టుగా దీన్ని మనం ఇట్లా మూవ్ చేసినా కానీ స్ట్రేట్గా పోయేటట్టుగా అయితే చేసినాము. సో మొత్తం చూస్తున్నారు కదా. సో ఈ విధంగా అయితే టైర్స్ అయితే వచ్చినాయి.
సో దీంట్లో అయితే ఇదేం తిరుగుతుంది కదా, దీని లోపల ఇంకొక పైప్ అయితే ఉంది. సో అదైతే తిరుగుతుంది, దాంతోనే మన టైర్స్ అయితే తిరుగుతుంది. అండ్ ఇంకోటి దీనికి అయితే రెండు ఉంటాయి. సో ఇదైతే మనం ఎందుకు చేసినాం అది నేను చెప్తాను. సో ఇక్కడ 2 టైర్ ఎందుకు ఉంటాయి అంటే దీనికి ముంగట ఒక ఇంజన్ పార్ట్ అయితే వస్తుంది కదా, సో దానికైతే 4 టైర్స్ అయితే ఉంటాయి. సో అదే మన టస్కర్కి వస్తుంది, అదే మన క్రేన్ కోసం అయితే వస్తుంది, అంటే ముంగట పార్ట్ ఉన్న ఇంజను. సో మనకి ఎప్పుడు ఏం అవసరం పడుతుందో అప్పుడైతే యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే ఈ విధంగా పెట్టేయచ్చు. సో మొత్తానికి ఈ విధంగా అయితే మన ప్లాన్ అయితే ఉంది. సో మొత్తానికి మీ అందరికి ఎలా అనిపించింది తప్పకుండా కమెంట్ బాక్స్లో అయితే చెప్పండి. సో మొత్తానికి ఈ టైర్స్ అనేవి నాకు బెస్ట్ అనిపించినాయి గైస్. సో మొత్తానికి మీరు కనుక చూస్తే ఈ టైర్స్లో ఉన్న గ్రిప్స్తో అయితే మనం కొంచెం హైట్ వరకు గిన దీన్ని ఎక్కిపోయచ్చు. సో ఆ విధంగా అయితే మనం చేసినాము. సో మొత్తానికి అయితే ఈరోజు అయితే క్రేన్కి సంబంధించి ఇంత వర్కర్స్ అయితే మనం చేస్తున్నాం. సో మొత్తానికి ప్రస్తుతం ఈ వీడియోలో అయితే క్రేన్కి సంబంధించి వర్క్స్ అయితే ఇంతే. మొత్తానికి అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈ వీడియోలో ఇంతే గైస్. ఎవరెవరికి అయితే వీడియో నచ్చింది తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికైతే షేర్ చేసేయండి. సో మొత్తానికి ఈ వీడియో లాస్ట్ వరకు చూడడానికి మీకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్. సో గైస్ మీరందరికైతే కమెంట్ బాక్స్లో కానీ ఇంకా మీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ చెప్పండి. సో మనం మినీకైతే గణేష్ మాస్ సంబంధించి వర్క్స్ అనేవి ఇప్పుడు నుంచి స్టార్ట్ అయిపోయినాయి కదా. సో ఎవరెవరైతే ఇప్పుడు నుంచి మన ఛానల్ మీద రెగ్యులర్గా అయితే ఇప్పుడు నుంచి వీడియో తప్పకుండా చూస్తారు తప్పకుండా కమెంట్ బాక్స్లో అయితే చెప్పండి. సో మొత్తానికి అయితే ఈ వరకు వీడియో చూడడానికి మీకు చాలా చాలా థ్యాంక్స్ గైస్. సో మొత్తానికి అయితే నెక్స్ట్ వీడియోలో అయితే క్రేన్కి సంబంధించి ఏదైతే మెయిన్ పోల్ అయితే ఉంటుంది కదా, సో మన క్రేన్కి సంబంధించి మెయిన్ పోల్, సో దానికి సంబంధించి వర్క్స్ అయితే చేసుకుంటాము. పోల్కి సంబంధించి వర్క్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో అయితే తప్పకుండా కంప్లీట్ చేసేస్తాము. దాని తర్వాతకి ఇంకోటి గైస్ ఒక 5 to 6 days తర్వాతకి కలర్ వర్క్ స్టార్ట్ అయిపోతుంది క్రేన్ మీద. సో అలా మొత్తానికి నేను అనుకొని క్రేన్ ప్రిపేర్ చేయడానికి ఒక 10 to 15 days టైం అయితే పడవచ్చు. కానీ దాంట్లో మనం ఏమేమి చేంజెస్ అయితే ఏం చేయము, జస్ట్ ఏదైతే మనం ముందు అది ఒక బ్లూ ప్రింట్ లాగా డ్రా అయితే చేసినాం కదా మెజర్మెంట్, సో దాని ప్రకారంగా మొత్తం వర్క్స్ అయితే చేసుకుంటాము. సో ఇప్పుడైతే ప్రస్తుతం ఈ వీడియో అయితే టాటా బాయ్ బాయ్.